నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని స్థానిక బసవ తారక్ నగర్లో గల అంగన్వాడీ కేంద్రంలో 50 కేజీల 6 సంచుల పీడీఎస్ బియ్యం, 1 యూనిట్ మంచినూనె ప్యాకెట్లు శుక్రవారం రోజున చోరీకి గురయ్యాయి. వర్షాకాలం కావడంతో కేంద్రంలోని పైన పెచ్చులు ఊడిపడుతుండటంతో గత కొంతకాలంగా పిల్లలను సమీపంలోని మరో కేంద్రానికి తరలించి అక్కడ బోధన చేస్తున్నారు. ఆ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం నిల్వకు చోటు లేకపోవడంతో వంటకు సంబంధించిన వస్తువులను ఇక్కడనే భద్రపరుస్తున్నారు. అయితే శుక్రవారం కోడిగుడ్ల స్టాక్ రావడంతో కేంద్రంలో పెడదామని నిర్వాహకురాలు సహాయకురాలు తాళం తీయగా 6 బియ్యం సంచులు, 16 నూనె ప్యాకెట్లు కనిపించడం లేదు. తాళం వేసినట్టుగానే ఉంది, కానీ నిత్యావసర సరుకులు మాత్రం కనిపించడం లేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తీసిండ్రు మొత్తం రైస్ పడ్డాయి, బయట దాకా రైస్ పడ్డాయి. అక్కడ కిటికీలో ఆయిల్ ప్యాకెట్ ఉండే, కిటికీలో ఆయిల్ ప్యాకెట్ ఉండే, కాటన్ తీసుకెళ్ళాడు, మొత్తం ఆయిల్ కాటన్. మార్నింగ్ ఎక్స్ అయినా కాల్ చేశాడు, ఎక్స్ వేపిద్దామని వచ్చి తాళం తీసేసరికి ఇక్కడ రైస్ బ్యాగ్లు ఇక్కడ 3 ఉండే, అక్కడ 2 ఉండే, ప్లస్ అటు 1 ఉండే, అక్కడ ఆయిల్ కాటన్ ఉండే. వచ్చి చూసేసరికి ఏమీ కనపడట్లేదు. నవ్వుతున్నారంటే నాకు ताला जैसा का वैसी से नहीं अपने इधर बीडी नगर स्कूल के पास है तो आ जाओ ना। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.